జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో ముత్తైదువులు చేసుకునే 16 చాట్ల నోము లేక చాట్ల వాయనాల గురించి తెలుసుకుందాం. ఈ నోము అనేది చాటలు తీరని వాళ్ళకి చేయించుకోవాలి. ఇది కొన్ని వర్గాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది ముత్తైదువుగా తీర్చుకోవడం ఎంతో శ్రేయస్కరం. కొందరికి ముత్తైదువుగా చాటలు తీరని పక్షంలో వారు చనిపోయినా కానీ మనిషి కింద మనిషి పెట్టి తీరుస్తారు. అప్పుడే మేనకోడళ్ళకి తర్వాత వచ్చే తరాలకి తీర్చుకోవడం అవుతుంది. ఒకవేళ భర్త చనిపోయినా కానీ చేటలు తీర్చుకోవాల్సిన వాళ్ళని కూడా వేరే ఇంకొకరిని పెట్టుకొని చేటలు తీర్చుకోవడం ఇది ఒక పద్ధతి. ఈ చేటల పూజలో గణపతి పూజ, కలశ పూజ, లక్ష్మీ గౌరీ గణపతుల పూజ అత్యంత శుభదాయకం. అది బ్రాహ్మణుని చేత చేయించబడుతుంది. మరియు చాటలకి కూడా పూజ చేయాలి. ఇందులో ముఖ్యంగా 2 ముత్తైదువులకి అన్నట్టుగా అన్నీ రెడీ చేసుకోవాలి. ఒకటి గౌరీ మాతకి, ఇంకొకటి ముత్తైదువుకి. 2 జోళ్ళు చప్పున 16 చాటలను ఏర్పరచుకోవాలి. ఆ చాటలు కింద ఒకటి పైన ఒకటి కలిపి పెట్టాలి. వీడియోలో చూపించినట్టుగా గౌరీదేవికి ముత్తైదువుకి ఇచ్చే చాటలలో చీర, రవికుల గుడ్డ, పసుపు, కుంకుమ, గాజులు, అద్దము, కాటుక, నల్లపూసలు అవి 16 కలిగి ఉండాలి. తోరణము, అరటిపండు, ఒక్క, తమలపాకు మొదలుగున్నవి అందులో పెట్టాలి. మరియు 16 పచ్చి కుడుములు, 16 లక్కజోళ్ళు అంటారు. అంటే జొన్న కంకెలు కూడా అని కూడా అంటారు కొందరు. జొన్న చెట్టు ఉంటే పచ్చిగా ఉన్నప్పుడు దానిని 16 ముక్కలు చేసి అందులో పెడతారు. ఇది ఒక ఆనవాయితీ. లేకపోతే లక్కజోళ్ళు అని కిరాణా షాపుల్లో కూడా దొరుకుతాయి. వాటిని 16 పెట్టాలి శాస్త్రానికి. ఇట్లా అన్ని కలిపి గౌరీమాతకి ముత్తైదువుకి ఇచ్చే చాటలను తయారు చేసుకోవాలి. మిగిలిన చాటలలో చీర, జాకెట్ అన్నీ కూడా పెట్టచ్చు. లేకపోతే అరటిపళ్ళు, ఒక్క, తమలపాకు, దక్షిణ, తోరణము ఇవి పెట్టి కూడా ఇవ్వచ్చు. ఈ చాటలు పుట్టింటికి 2 ఇచ్చి మిగిలింది అత్తవారింటికి తీసుకెళ్ళి అక్కడ అందరికీ పంచుకోవాలి. గౌరీదేవికి ఇచ్చినది ముత్తైదువు తీసుకోవాలి. అంటే చాటల వ్రతం చేసుకున్న వాళ్ళు. మరియు చాటలు తీర్చిన ముత్తైదువుకి ఒక చాటని ఇవ్వాలి. చాటని సుందరంగా పసుపు, కుంకుమలతో అలంకరించాలి. వీడియోలో చూపినట్టు. ఇక్కడ చూడండి, ఇవి ముత్తైదువుకి, గౌరీదేవికి కాకుండా మిగిలినవి తయారు చేసినవి. వాటిల్లో గాజులు, అద్దము, కాటుక, గంధము, పసుపు, కుంకుమ, చందనము ఇవి అన్నీ కానీ పెట్టాలి. వాటిని సంప్రోక్షణ కూడా చేయాలి. ఈ చాటలు కథ కూడా ఉన్నది. మరియు తోరణాన్ని 16 ముడులతో తయారు చేయాలి. పూజ అయిన తర్వాత తోరణాన్ని చేతికి కట్టుకొని 3వ రోజున విప్పాలి. పుట్టింటిలో ఈ చాటల వాయనంను తీర్చుకోవాలి. ఆ రోజే అత్తవారింటికి చాటలను తీసుకొని వెళ్ళాలి. ఈ చాటల నోములో ఏ పని చేసినా చాటలు తీరిన వాళ్ళు మాత్రమే చేయాలి. మిగిలిన వాళ్ళు పట్టుకోకూడదు. ఇది ఒక నియమం కూడా ముఖ్యంగా. మరియు ఈ చాటల ఉద్యాపన అనేది వినాయక చవితి నాడు ఉద్యాపన చేయాలి. అప్పుడు కూడా ఇట్లా చేయాలి. కానీ అప్పుడు ముత్తైదువుకి, గౌరీదేవికి ఇస్తే సరిపోతుంది. ఈ చాటల వాయనం గురించి కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒకానొక సమయంలో ఒక కోమటావిడ 16 నోములు
16 కుడుముల నోములు పట్టి తీర్చుకోవాల్సిందని తలచి అది తీర్చుకోలేకపోయింది. దానివల్ల ఆమె కటిక పేదరాలుగా ఉంది మరియు భర్త కూడా చనిపోయినాడు. తనకి ఇంత కష్టం వచ్చిందని ఎక్కడన్నా చూచి బావిలో పడి చనిపోవాలని అనుకుంది. కానీ ఊరిలో అందరూ జనాలు ఉన్నారు. ఎక్కడ దూకుదామన్నా జనాలు చూచి తనని చావనివ్వరని అడవికి పోయింది. అక్కడ కూడా ఉన్నారు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు మనుషుల రూపంలో ఆమెకి దర్శనమిచ్చారు. కష్టాన్ని తెలుసుకున్నారు. అప్పుడు నువ్వు క్రిత జన్మలో 16 కుడుముల నోము బట్టి అనుకున్నది చెయ్యలేదు, దానివల్ల నువ్వు ఇలా అనుభవిస్తున్నావు అని చెప్పారు. అప్పుడు తన తప్పును తెలుసుకొని వారి ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వచ్చి 16 కుడుములను సిద్ధం చేసుకుంది. చల్ల తీసుకుందామని పక్కింటికి వెళ్ళింది. అప్పుడు ఒక కుక్క వచ్చి తినడానికి కుడుములు కనపంగానే తిన్నది. దీనితో ఆమె ఏమైపోయిందా అని కంగారు పడింది. తరువాత పార్వతీ పరమేశ్వరులు అదృశ్య రూపంలో ప్రత్యక్షమై నీ వాయనము తీరినది అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇలా తీర్చినట్లయింది నోము అని కూడా చెప్పారు. అందువల్ల 16 చాటలలో 16 బిళ్ళ కుడుములు, 16 డబ్బులు, 16 నల్లబోసులు, 16 లక్కజోళ్ళు పెట్టి 16 మంది పేరెంటాలకు ఉద్యాపన ఇచ్చుకోవాలి. ఇక్కడ కథలో కుక్క డోరుని తోసుకొని వచ్చి లోపల కుడుములు తిన్నప్పుడు పక్కింటి నుండి తెచ్చిన చల్లను కూర కుక్కకి పోసి తినిపించింది. దీనివలన అది వ్రతము తీర్చినట్లుగా భావించబడింది. అప్పుడు గౌరీదేవి ప్రత్యక్షమై ఆశీర్వాదం ఇచ్చినది. దానితో ఆమె దారిద్ర్యము తొలగినది. ఈ విధముగా భాద్రపద శుద్ధ తదియ నాడు ఈ వ్రతమును ఉద్యాపన చేసుకొనవలెను. మరియు పూజ అయిన తరువాత బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలెను. మరియు ముత్తైదువుకి చాటలను వాయినముగా ఇవ్వాలి. ఈ చాటలలో ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ముమ్మాటికి పుచ్చుకున్న వాయనం. వాయనం తీసుకున్న వనిత ఎవరు? నేనే గంగా సరస్వతి గౌరీదేవిని అన్నట్లుగా 3 మార్లు చెప్పాలి. మరియు చాటలను వాయినముగా ఇచ్చేటప్పుడు కింద కలశంలో నీరు తీసుకొని కలశాన్ని కింద పెట్టి వీడియోలో చూపించినందుగా 3 సార్లు చెప్పుతూ చాటలను తిప్పుతూ వాయినం ఇవ్వాలి. మనం వాయినం ఇచ్చే ముత్తైదువుకి అన్ని చాటలు ఇచ్చిన మొత్తము 16 జోళ్ళు చాటలు ఇచ్చిన తర్వాత ఒక చాటను ఇంటికి వీరిని అత్తగారింటికి తీసుకెళ్ళి పంచాలి. మరియు మనకి గౌరీదేవి చాట మనకి వస్తుంది. దానిని మనమే వాడుకోవాలి. మిగిలిన చాటలను అందరికీ పంచాలి. ఇది చాలా శుభసూచకం అని కూడా అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీకు మరి ఒక వీడియోలో కుస్తీ పుట్టం కుండలు మరియు కుస్తీ పుట్టము ఒక బిళ్ళ ఉంటుంది, దాని గురించి కూడా చెప్తాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఇది వినాయక చవితి నాడు ఉద్యాపన.